కాంబినేషన్ బాగుంది. గోదావరి అమ్మాయిగా, గోదావరి అల్లుడుగా వాళ్ళిద్దరు చాలా బాగా చేశారు. ఆ అమ్మాయి గోదావరి అన్ఎడ్యుకేటెడ్ గోదావరి అమ్మాయిగా చాలా బ్యూటిఫుల్గా చేసింది. టాలెంట్ ఉన్న యాక్ట్రెస్ తను చాలా బాగా చేస్తుంది. మంచి క్యారెక్టర్స్ కూడా రావాలని కోరుకుంటున్నాను. నాకు మీనాక్షి కంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ సంక్రాంతికి గుంటూరు కారంలో అందరు మీనాక్షి చౌదరిని పొగిడారు, శ్రీలీలని పక్కన పెట్టి. ఈ సినిమాకి మీనాక్షిని పక్కన పెట్టి ఐశ్వర్యరాజేష్ని పొగుడతారన్న. మీనాక్షి చౌదరి గ్లామర్గా బాగుంటుంది, కానీ హోమ్లీ అమ్మాయిగా, ఒక మంచి అమ్మాయిగా, ఒక మంచి భార్యగా ఐశ్వర్యరాజేష్ చాలా బాగుంది. ఇప్పుడు 3 సినిమాల్లో ఏది బాగుంది? డాకు మహారాజ్. దీనికి ఇంత చెప్పావు డాకు మహారాజ్ బాగుంది అంటున్నాడే నువ్వు అనొచ్చు. ఎందుకంటే ఇప్పుడు 3 సినిమాలు చూసుకుంటే గేమ్ చేంజర్ యాజ్ ఏ మెగా ఫ్యాన్గా రామ్ చరణ్ చిరంజీవి ఇష్టం. గేమ్ చేంజర్ మంచి హోప్స్ పెట్టుకున్నా, నన్ను డిసప్పాయింట్ చేసింది. మూవీ యావరేజ్ అనిపించింది, కానీ బయట మాత్రం మరీ డిజాస్టర్ టాక్ చెప్తున్నాను. అంత లేదు, యావరేజ్ మూవీ, ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాదు. డాకు మహారాజ్ ఏంటంటే మాస్ ఆడియన్స్ బాలయ్య బాబుని ఎలా చూపించాలో అలా చూపించాడు. సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో అవుతుంది డాకు మహారాజ్. సో దానివల్ల ఏంటంటే ఒక మంచి హిట్ మూవీ అంటుంది. ఈ సినిమా సంక్రాంతికి వస్తున్నాం, కొద్దిగా క్రింజ్ కామెడీ, కొద్దిగా మంచి కామెడీ, అంటే ఆన్ కావాల్సిన కామెడీ మొత్తం మిక్స్ చేసి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. బట్ రెండు కంపేర్ చేసుకుంటే డాకు మహారాజ్ సంక్రాంతికి నాకు డాకునే ఎక్కువ నచ్చుతుంది. సంక్రాంతి నేను డాకు మహారాజ్ అంటే బాలయ్య బాబు ఈసారి కొట్టేశాడన్న అనే అన్నట్టు అనిపిస్తుంది. వెంకటేష్ కూడా కొట్టని చెప్పను, బట్ ఏంటంటే ఇద్దరు కొడతారన్న, టై అవుతుంది. బట్ కొద్దిగా ముందు డాకు ఉంటుంది అంతే. సో ఇప్పుడు గేమ్ చేంజర్ కలెక్షన్స్ ఈ 2 సినిమాల వల్ల బ్యాకప్ చేయగలుగుతాడా దిల్ రాజు? కష్టమే అన్న. దిల్ రాజు పాజిటివ్ ఏంటంటే రెండో ఒక సినిమా ఇది గోదావరి గడ్, సంక్రాంతికి వస్తున్న సినిమా. కానీ డాకు మహారాజ్ ఇక్కడ రిలీజ్. సో అంటే ప్లాన్ చేశాడు, ఇది ఒకవేళ పోతే కనుక ఎలా రాబట్టాలి అని చెప్పేసి. ఈ 2 సినిమాలు నెగిటివ్ టాక్ వస్తే దిల్ రాజు బాగా దెబ్బ తగలేదు. సో ఏంటంటే దిల్ రాజు సేఫ్ సైడే ఉంటాడు. బట్ నిజంగా గేమ్ చేంజర్ రామ్ చరణ్కి పోయింది అని బాధేస్తే దిల్ రాజు మీద జాలేసింది అన్న. ఫస్ట్ అన్ని కోట్లు పెట్టాడు అన్న. ఒక చెప్తాను, నువ్వు ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తున్నావు. ఇప్పుడు దేవరాకి అంత పెట్టారు, సముద్రాలు చూపించాలి, షిప్పులు చూపించాలి, అర్థం ఉంది. ఇక్కడ మనకి ఇంకా కలికి పెట్టారు అంతా, ఇప్పుడు గ్రాఫికల్గా ఉంది. ఈ సినిమాకి ఏముందని అంత పెట్టడానికి? పొలిటికల్ డ్రామాలో గ్రాఫిక్స్ ఏం చూపిస్తావు? హెలికాప్టర్ని టేక్ ఆఫ్ చేసుకోవడాలు, సాంగ్స్ గ్రాడ్యువల్గా ఉండడానికి పెట్టిన ఖర్చే. అదే అన్నెసరీ సాంగ్స్ బాగున్నాయి, బాగా విజువల్గా ఉన్నాయి. సినిమా కూడా బాగుంటే వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తే బాగుండేది. సినిమా అయితే పోయిన సాంగ్స్ కోసం వస్తారనుకున్నా మూర్ఖత్వం, అది అన్నెసరీ ఖర్చు అన్న. రామ్ చరణ్ యాక్టింగ్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే అన్న. చెప్తున్నా కదా, చిట్టిబాబు సంఘర్షణ చిట్టిబాబు ఎలాగో నిజాన్ని చెప్తే సినిమా అంతా అప్పన్న అంజలి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అనిపించేదన్న. చాలా అంటే అక్కడ ఆపద్ బాంధవుల్లో చిరంజీవిని చూస్తాం. ఒక మేము కూడా చూసాను, ఆ మేము చాలా నచ్చింది. ఏంటంటే నువ్వు నటిస్తుంటే మీ నాన్న కనిపిస్తున్నాడు, నువ్వు మాట్లాడుతుంటే నీ బాబాయ్ వినిపిస్తున్నాడని రామ్ చరణ్ ఫోటో పెట్టి. అఫ్కోర్స్ ఫ్యాన్స్ కావాలని ఎలివేట్ చేసుకుంటవచ్చు, బట్ అది మాత్రం ఒక యాక్టర్గా అతను అది సాధించాడు అక్కడ. రామ్ చరణ్ అనేది ఎన్నో విమర్శలు తీసుకుని ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చాడు, అది చాలా గ్రేట్. అల్లు అర్జున్ కూడా తక్కువ, అల్లు అర్జున్ విమర్శలతోటే వచ్చాడన్న. రామ్ చరణ్ విమర్శలతోటే ఫేస్ లుక్స్ తోటే వచ్చాడు, అల్లు అర్జున్ ఫేస్ లుక్స్ తోటే వచ్చాడు. బట్ ఏంటంటే అక్కడ అల్లు అర్జున్ గర్వం పెరిగింది, ఇక్కడ గర్వం పెరగల. నువ్వు ఎదిగావు అంటే అరే ఆడు ఎదిగాడు రా, మాత్రం గర్వం కామన్ రా అనాలి జనాలు. ఆడు ఎదిగి కొట్టుకుంటున్నారా అనకూడదు. రెండింటికి చాలా వేరియేషన్ ఉంటుంది. నాకు అల్లు అర్జున్ రెస్పెక్ట్ ఉండేది, ఇప్పటికీ ఉంటుంది. ఒక మంచి యాక్టర్, గ్రేట్ నేషనల్ అవార్డ్స్ మంచి యాక్టర్. బట్ ఏంటంటే కొద్దిగా మాట అదుపులో పెట్టుకుంటే చాలా అన్న, జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఇదేం పెద్ద ఇష్యూ కాదులే అని సిల్లిగా తీసుకుంటే కనుక దరిద్రం అన్న. ఏం చేయలేము, ఎక్కడికి వెళ్ళినా కేసులు బుక్ అవుతున్నాయి, ఏం చేస్తాం, జాతకం బాగాలేదన్నట్టు. నేను విమర్శించట్లే, కానీ ఇద్దరు మంచి యాక్టర్లే. రేపు అన్న రోజు సమస్య వస్తే వాళ్ళు బాగానే ఉంటారన్న. ఫ్యాన్ వాళ్ళు బాగా పిల్లపచ్చగా నాశనం అవుతారు అంతే. సినిమాగా చూడండి, కెరీర్ కూడా చూసుకోండి అంతే. ఫ్యానిజం ఉండాలి తల్లిదండ్రుల తర్వాత, సినిమాలు చూడాలి కెరీర్ తర్వాత. రేపు అన్న రోజు 4 ఏళ్ళు అయిన తర్వాత నువ్వు ఏం చేసావు అంటే సినిమాలుగా తిరిగాను అంటావు. ఇప్పుడు నా బతుకు అంతే, నేను సినిమాకి తిరుగుతున్నా. అట్లా ఉద్యోగం చేస్తున్నా, జాబ్ చేస్తూ సినిమాలకు వస్తున్నా. నేను కెరీర్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నా, అట్లనే నా ప్యాషన్ సినిమాలు ఉంది. అలా ఉండండి, అలా బతకండి. అలా బతికితే ఏ ఫ్యాన్స్ అయినా ఎవరిని చూసినా రైట్ ఇది ఫ్యాన్స్ అని ముచ్చటేస్తుంది.
అరే ఆ ఫ్యాన్స్ రచ్చ చేస్తారా, నాశనం ఇస్తారా, తాగొచ్చారా అంటే మాత్రం హీరోకి బ్యాడ్ పేరు, ఫ్యాన్స్కి బ్యాడ్ పేరు. హీరోకి అయినా బ్యాడ్ పేరు వచ్చింది అంటే, మంచి పేరు వచ్చిందంట ఫ్యాన్స్ వల్లే, బ్యాడ్ నేమ్ వచ్చిందన్న ఫ్యాన్స్ వల్లే.